పోసాని మురళి కృష్ణమురళిని పోలీసులు కడప జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లనున్నారు. ఆయన తరపు న్యాయవాది బాలా పోలీసుల తీరును తప్పుబట్టారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని లాయర్ అన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్ పిటిషన్ను రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేస్తున్నామని లాయర్ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడో రిజిస్టర్ అయిన కేసులో ఈ రోజు అరెస్టు చేయడం ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ వెండిటాలా కనిపిస్తుంది. రాజకీయ కక్షపూరిత అరెస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయనకు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ రూల్స్ని పాటించకుండా, సీనియర్ సిటిజన్ యాక్ట్ని పాటించకుండా, BNSSని పాటించకుండా, అలానే ఇంట్లో కూడా భయభ్రాంతులకి గురి చేయడం అనేది కూడా ఎంతవరకు అది పోలీస్ డిపార్ట్మెంట్కి అలానే సభ్య సమాజానికి కూడా మంచిది కాదు. అది ప్రస్తుతానికైతే పోసాని గారి హెల్త్ పరంగా చూసుకుంటే ఆయన కొన్ని హెల్త్ కండిషన్స్ బాగాలేవు, రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళకి. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మార్నింగ్ నేను మాట్లాడిన తర్వాత పోసాని గారితో ఆయన చెప్పడం ఏంటంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ ట్రావెలింగ్లో పోలీస్ వాళ్ళు కొంచెం పర్లేదు చూసుకున్నారు, ఇబ్బంది ఏం పెట్టలేదని చెప్తున్నారు. నేను పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మేము ఆయన కోడూరుని తీసుకొచ్చిన తర్వాత కోర్టులో రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్కి అలానే బెయిల్ 2 పిటిషన్స్ వేయడం అయితే జరుగుతుంది. ఎవరు చింతించాల్సిన అవసరం అయితే లేదు. అందరూ దీని గురించి ఎక్కువగా వరి చెందడం కానీ లేకపోతే పోసాని గురించి కానీ ఎక్కువ బాధపడడం కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం అయితే బాగానే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఎక్కడున్నారు? కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి? అసలు ఏ విధంగా ముందుకెళ్తారు? ఆయన తరపు న్యాయవాది అసలు నోటీసులు ఏమి ఇవ్వలేదు, సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కూడా ఏం లేదు అనేది మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? సౌమ్య, పోసాని కృష్ణమురళి దాదాపు ఇప్పటికే 12 గంటలకు పైగా అరెస్ట్ అయిన తర్వాత 12 గంటల సమయం గడిచింది. గంటకు ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో నిన్న రాత్రి 9:30కు అదుపులోకి తీసుకున్నటువంటి ఓబులవారిపల్లి పోలీసులు కడప పోలీస్ గెస్ట్ హౌస్కి కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ నేపథ్యంలో తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఓబులవారి పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటికే పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న నేపథ్యంలో కొంతమంది పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం కూడా రిమాండ్కు ఇటు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం ఓబులవారి పోలీస్ స్టేషన్లో మీద కేసుకు సంబంధించిన వివరాలతో పాటుగా మరికొన్ని ఇప్పటికే 10కి పైగా పోసాని కృష్ణమురళి మీద ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో వాటిని కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు అడ్వకేట్ బాలా కూడా, పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి అడ్వకేట్ బాలా కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకంటే లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం అంటూనే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చేసినట్లుగా కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. బెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన పిటిషన్ కూడా రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేయనున్నట్లు కూడా వారు వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, గతంలో అనేక సంచలన ఆరోపణలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి పైన ఇప్పటికే దాదాపు పలు సెక్షన్ల కింద, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక ఆధారాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పోలీసులు కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించాలి, అనంతరం లీగల్ ఫార్మాలిటీస్ సంబంధించినటువంటి కీలక విషయాలను కూడా వాళ్ళు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, లోపల ఇప్పటికే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లోపల కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను, ఎందుకంటే లీగల్ ఫార్మాలిటీస్ అక్కడ కడప పోలీస్ గెస్ట్ హౌస్లో పూర్తి చేసిన అనంతరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఓబులవారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసు నమోదైంది ఓబులవారి పోలీస్ స్టేషన్ల నేపథ్యంలో ఇక్కడ ఆధారాలను సేకరించడం, ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసిన అనంతరం ఇక్కడి నుంచి ఓబులవారిపల్లి హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కూడా అక్కడి నుంచి రిమాండ్కు తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులతో పాటుగా మరికొన్ని కేసులు నమోదైనవి. ఎందుకంటే ఇటు సంచలన వ్యాఖ్యలు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా నారా లోకేష్ పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలు, ఎందుకంటే హైదరాబాద్లో ఇటు అరెస్టు గతంలో కూడా పోసాని కృష్ణమురళిని అరెస్టు చేస్తారని చెప్పి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ వేదికగా కూడా కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు. రాజకీయాలకు తాను ఇక్కడి నుంచి దూరంగా ఉంటాను,
చేశాను, గతంలో చేసిన వ్యాఖ్యలు అనేవి వాటిని కొంత సమర్థించుకున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన మరికొన్ని కీలక సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. జనసేన నేత చేసినటువంటి ఫిర్యాదు మేరకైతే 2 రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన కేసులోనే పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు, ఓబులవారిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గంటకు ఒక ఉత్కంఠ, ఎందుకంటే ఇప్పటికే పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో కోర్టుకు తరలించిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు ఏపీ పోలీసులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 10కి పైగా కేసులు పోసాని కృష్ణమురళి పైన నమోదైన నేపథ్యంలో, ఎందుకంటే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కూడా గతంలో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పుకునే ఆరోపణలు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నేతల్లో కొంత కలవరం మొదలైందని ఒక ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోసాని కృష్ణమురళితో పాటుగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది కొంచెం సంచలనంగా మారే అవకాశం ఉంది. గంట కూడా ఉత్కంఠ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 12 గంటలు పూర్తయింది. అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మరికొద్ది సేపట్లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించున్నారు. ఇక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం రైల్వే కోడూరు కోర్టుకైతే తరలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ మరి బెయిల్కి సంబంధించిన విషయంలో అంటే బెయిల్ ఏమైనా వస్తుందా లేదంటే బెయిల్ రిజెక్ట్ అవుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది.